తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల దళారీలకు చెక్ చెప్పింది టీటీడీ. శ్రీవారిని దర్శించుకోకుండా కేవలం లడ్డూలు మాత్రమే కొనుగోలు చేసే వారికి షాక్ ఇచ్చింది. శ్రీవారి దర్శనం చేసుకోకుండా లడ్డూలు కావాలంటే ఇకపై ఆధార్ కార్డు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక ఆధార్ పై కేవలం 2 లడ్డూలు మాత్రమే ఇస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఒక ఆధార్ కార్డుకు రోజుకు ఒకసారి మాత్రమే లడ్డూలు ఇస్తామని తేల్చి చెప్పారు. దర్శనం చేసుకున్న భక్తులకు కూడా లడ్డూ కొనుగోలుపై ఆంక్షలు పెట్టారు. ఒక వ్యక్తి 4 లడ్డూలే కొనే ఛాన్స్ ఇచ్చారు. ఈ నూతన విధానాన్ని టీటీడీ అమల్లోకి తెచ్చింది. లడ్డూల విధానంలో ఎలాంటి రేషన్ లేదన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. లడ్డూల బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి ఆధారం అనుసంధానం చేశామన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉదయం నుంచి మీ అందరూ రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. లడ్డూలు పాలసీ గురించి, లడ్డూల డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్య కాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రం ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ అయ్యారు, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం, నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. సామాన్య భక్తులు దర్శనం చేసుకున్నట్టు ఉచిత దర్శనం ఉచితంగా ఇస్తారు. ఆ తర్వాత ఎన్ని లడ్లు అడిగినా ఆ భక్తుడికి ఇచ్చే అవకాశం, ఆ భక్తుడికి 4, 5 మాకు అవైలబిలిటీ బట్టి 4 అయితే తగ్గట్లా. మాకు అవైలబిలిటీ ఉంటే దానికి 6 కూడా ఇస్తడం జరుగుతుంది. మా అవైలబిలిటీ కూడా చూసుకుంటాక ఒకరోజు భక్తులు 6 లక్షలు, సపోజ్ 1,00,000 మంది వచ్చారు అప్పుడు కొంచెం తగ్గుద్ది. సపోజ్ భక్తులు ఈరోజు 75,000 మంది ఉన్నారనుకో, వాళ్ళకి సప్లై ఉంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు అడిగినన్ని ఇస్తున్నాం. ఇప్పుడు అల్టిమేట్గా ఏంది, డిమాండ్ అండ్ సప్లై, అవైలబిలిటీ. సో ఇప్పటి వరకు అయితే చాలా మందికి 4 అడిగిన వాళ్ళకి 4 ఇచ్చాం. మెజారిటీ పీపుల్ మేము చేసిన డేటాలో మెజారిటీ పీపుల్ 4 చాలా అంటున్నారు. వాళ్ళు ఒక లడ్డు ఆల్రెడీ ఫ్రీగా వస్తుంది అంటే టోటల్గా 5 లడ్లు వచ్చినట్టు. సో ఆల్రెడీ 5 లడ్లు 5 మంది వచ్చారనుకోండి, 5 5 25 లడ్లు వస్తున్నాయి కదా. దీంట్లో మీరేమి డౌట్ పడాల్సిన లేదు. అంతకంటే ఎక్కువ కూడా యాక్చువల్ మెజారిటీ పీపుల్ కొనుక్కోరు. అంటే ఇది గతంలో ఇది బ్లాక్ మార్కెట్ ఎక్కువ ఉందని చెప్పి 36 రూపాయలు పడే లడ్డూని 50 రూపాయలు, ఇప్పుడు బ్లాక్ మార్కెట్ పెరగద్దంట. బ్లాక్ మార్కెట్ ఇప్పుడు పెరగడానికి ఎందుకంటే
దర్శనం లేకుండా వచ్చే వ్యక్తి మాకు తెలిసి పద్ధతి టికెట్ లేకుండా వస్తున్నాడు. అతనికి ఆధార్ చూపించమని అంటున్నాం. మేము ఆధార్ ఎంట్రీ చేసుకొని రెంట్ ఇస్తున్నాం. దీని మీద రానున్న రోజుల్లో రేషన్ ఏదైనా తీసుకుంటాం? ఏం లేదు, ఆ రేషన్ ఏం లేదు. మీరు ఓవరాల్గా దాంట్లో రేషన్ ఏం లేదు. లడ్డు దర్శనం లేకుండా కేవలం లడ్డు కొనుక్కోవాలి వచ్చే వారికి మాత్రం ఇది ఖచ్చితంగా వాళ్ళ క్రెడెన్షియల్స్ రికార్డ్ చేస్తున్నాం.